హమాస్ తీవ్రవాదులు తమ దేశంలో ఉన్న పౌరుల్ని తమ చుట్టూ షెల్టర్గా పెట్టుకుని ఇజ్రాయెల్ సైన్యం కాల్చుతున్నప్పుడల్లా ఆ ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే ప్రజల ప్రాణాలు పోయినాయి పౌర హక్కులు మానవ హక్కులు అంటారు కానీ అట్లా తమ చుట్టూ కవచంగా తమ ప్రజల్ని అడ్డు పెట్టుకుంటున్నటువంటి హమాస్ తీవ్రవాదుల్ని ఏమీ అననటువంటి దౌర్భాగ్య పరిస్థితి అంతర్జాతీయ సమాజం. ఇప్పుడు దాని పర్యవసానం పతాక స్థాయికి చేరింది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కిడ్నాప్ అయినటువంటి వాళ్ళల్లో ఉన్నారు కదా, బందీలైన వాళ్ళల్లో ఉన్నారు కదా. వాళ్ళు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. ఎలాగా? ఇజ్రాయెల్ కరెక్ట్గా దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు ముందు ఇజ్రాయెల్ మీద ఒక బాంబో ఒక అటాక్ చేస్తారు. అప్పుడు ఇజ్రాయెల్ వెంటనే రివర్స్ అటాక్ చేస్తుంది కదా. కరెక్ట్గా ఆ టైంలో బందీలను ముందు పెడుతున్నారు. అంటే ఇప్పటిదాకా తమ దేశ ప్రజల్ని మానవ కవచాలుగా వాడుకున్నట్టు బందీలను మానవ కవచాలుగా వాడుతున్నారు. మొన్న 3 ప్రాణాలు కోల్పోయారు, ఇప్పుడు తాజాగా మరొక 3 ప్రాణాలు కోల్పోయారు. ఇది వాళ్ళ అబూ అబైదా ఏం చెప్తాడంటే వాళ్ళ ఇజ్రాయెల్ అటాక్లో ఈ బందీలు చనిపోయారంటాడు. ఎట్ట చనిపోతారు వీళ్ళు దాచిపెట్టుంటే? కావాలని చెప్పి ఇజ్రాయెల్ అటాక్ చేసేటప్పుడు అక్కడ నుంచోబెట్టి చంపిస్తాం అనేది చేస్తున్నటువంటి క్రూరమైనటువంటి యాక్టివిటీ నడుపుతున్నారు.